వ్యగ్రత పొందినప్పుడు ఇలా అంటుంది. ఇలా అంది అంటే ఈ వేలు కదిలిందంటే వ్యగ్రతకి గుర్తు. కాబట్టి ఈ వేలి కదలికలని పూజ యందు అనుసంధించవద్దు. దీన్ని పక్కన పెట్టి ఇలా అన్ని కదలికల మీద అంత జాగ్రత్తగా నియంత్రణ పెట్టింది శాస్త్రం. ఎందుకో తెలుసా అండి? అలా శాస్త్రం పెట్టకపోతే శాస్త్రానికి ఏం లోటు కాదు, లోటు నీకొస్తుంది. నువ్వు మళ్ళీ ఈ జన్మ పొందవు. పొందకపోతే భయంకరంగా ఉంటుంది స్థితి. నేను మీకు ఒక్కటే చెప్తాను, నేను ఇలా చెప్పానని మీరు మరోలా అనుకోవద్దు. ఒక మనుష్య ప్రాణి ఓ చంటి పిల్లాడిని అక్కడ పడుకోబెట్టున్నారనుకోండి, ఓ 2 కుక్కలు ఎక్కడి నుంచో వచ్చి ఆ పసిపిల్లాడిని పట్టుకోబోయాయి అనుకోండి, మనందరం గబగబా వెళ్ళి ఆ కర్రలు పెట్టి కొట్టేసి ఆ పిల్లాడిని పట్టుకుని గబగబా హాస్పిటల్కి వెళ్ళి ఆ తల్లిని ఇచ్చేస్తాం. బుద్ధి ఉందా లేదా? అలా ఎలా పడుకోబెట్టి వెళ్ళిపోయావమ్మా, కుక్కల పీకట్లా అంటాం. ఒక పంది పిల్లని 2 కుక్కలు కలిసి కలియబడి పీకేస్తున్నాయి. అది అరుస్తూ ఉంటుంది. పసిపిల్లాడు ఎలా అరుస్తాడో అలాగే అరుస్తుంది. కలియబడి ఎలా పీకేస్తాయంటే ఇంకది గొంతెత్తడానికి వీలు లేకుండా కరిచేసి చంపేసి ఎత్తుకుపోయి పీక్కు తినేస్తాయి. ఎవరైనా జోక్యం చేసుకుంటారా? సహజం అంటే పంది పిల్లల్ని కుక్కలు ఎత్తుకుపోతుంటాయి. ఎవడు చాలా సున్నిత మనస్కుడైతే బయటికి వెళ్ళి చీ 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 దిక్కుమాల కుక్క ఇక్కడ పంది పిల్లలు పీకేస్తోంది ఏమిట్రా అంటాడు. కాబట్టి ఉపాధి మారితే అంత ప్రమాదం. ఒక్కటే, మళ్లీ దేవాలయంలోకి వచ్చి ఉపన్యాసం వినే అధికారం కూడా పోతుంది. పందిపిల్లగా ఉన్నాడు, వెంకటేశ్వరుని యందు భక్తి దేరి వచ్చి వినమనండి. పందిపిల్ల ఇలా వస్తే రాణిస్తారా? ఓ కుక్క వస్తే రాణిస్తారా? కుక్క అసలు రానేకూడదంటాం, వెంటనే తోసేస్తాం బయటికి. అంతవరకు ఎందుకు? దేని పాలు ఈశ్వరుడికి అభిషేకం చేస్తున్నామో ఆ ఆవుని కూడా ఇలా రానివ్వం, మనం కావాలని తీసుకొస్తే తప్ప. అదే విన్నాడో వినలేదు, ఇంకోడు కూడా వినకుండా చేయడానికి సెల్ ఫోన్ జేబులో పెట్టుకొచ్చాడో ఆఫ్ చేయడం కూడా చేత కాని వాడు వచ్చి కూర్చుంటే మాత్రం ఊరుకుంటాం. పైగా బతిమాలుకుంటాం, అయ్యా సెల్ల కట్టేయండి. ఏమి వాడికి ఉన్న అధికారం ఏమిటి అంటే, వాడు మనుష్య ఉపాధి యందు ఉండడమే వాడి అధికారం. వాడు వచ్చి కూర్చోవడం వాడు అదృష్టం. ఇంకోడిని పాడు చేశాడో ఏమో తర్వాత విషయం కానీ. కాబట్టి ఈ ఉపాధి కాని ఒక్కసారి వదిలిపెట్టేశాడు అనుకోండి, అప్పుడు మనుష్య ఉపాధిని చూసి అంతవరకు ఎందుకండి, రోహిణీ కార్తె వచ్చిందనుకోండి, బా ఎంత ఎండగా ఉందో అని కిటికీలు తలుపులు అన్నీ వేసేసి ఏదో చల్లగా ఏసీ ఏదో వేసి కూర్చుంటాం. చెట్టుకి లేదండి ప్రాణం. చెట్టు మన కళ్ళ ముందే కదా పుట్టి పెరిగి పెద్దదైంది. అంత రోహిణీ కార్తెలో కాలిపోతున్న భూమిలో దాని పాదములు గుచ్చుకుపోయి ఉంటాయి. మనం చెప్పులు ఇప్పో చోట నిలబడితే అంటాం, 11ంటికి శ్రీకాళహస్తి గుళ్ళోకి వెళ్ళండి అన్నారు అనుకోండి, అబ్బాయి కాళ్ళు కాలిపోతాయండి, చెప్పులు వేసుకుని వెళ్ళకపోతే ఎలాగండి నేను సాక్స్ అన్నా వేసుకుంటాడు, అథవా నీళ్లు పోసుకుంటూ అన్నా నడుస్తాడు, లేకపోతే గుళ్ళోకి వెళ్ళమన్నా మానేస్తాడు. మరి చెట్టు అంతే, అలా ఉండవలసిందే. పైన ఎండ అంతే, అలా ఉండవలసిందే. కాయకొచ్చి రెట్టేసింది, అలా ఉండవలసిందే. ఓ ఆవు వచ్చి కొరికేస్తోంది, ఊరుకోవలసిందే. మనమైతే ఇది తేడా. సరే, నేను ఇంకా దాంట్లో లోపలికి వెళ్ళదలుచుకోలేదు. అసలు మనుష్య ఉపాధి జంతు ఉపాధి మీద ఎలా అధికారాన్ని పొంది భోగోపకరణాలుగా మారుస్తుందో శాస్త్రం చెప్పే తీరు గమనిస్తే మీరు తెల్లబోతారు. లోకంలో ఏ ప్రాణియందు ఏది ఉత్కృష్టమైనదో దాన్ని మళ్లీ తీసుకొచ్చి తన కోసం వాడుకునేటటువంటి శక్తి కలిగిన వాడు మనుష్యుడొక్కడే. మీరు చూడండి, ఏనుక్కి దంతం అందంగా ఉందనుకోండి, దాని దంతం పీకి తీసుకొచ్చి ఓ బొమ్మ చేసుకుని ఇంట్లో పెట్టుకుంటాడు. పులి తోలు బాగుంటుంది అనుకున్నాడు అనుకోండి, ఒలిచి తెచ్చి కిందేసుకుని దాని మీద కూర్చుంటాడు. కుక్క కాపలా కాస్తుందన్నారు అనుకోండి, కుక్కను తీసుకొచ్చి ఇంట్లో పెట్టి దాంతో కాపలా కాయించుకుంటాడు. గుర్రం బాగా పరిగెడుతుందని అనుకున్నాను అనుకోండి, దాని మీద కూర్చున్నది దౌడు తీస్తే వీడు తన గమ్యాన్ని చేరుతాడు. ఒక ఏనుగు ఉందనుకోండి, దాన్ని తీసుకొచ్చి ఇంటి ముందు కచ్చుకుని ఇది నా ఐశ్వర్యం అంటే. అలా లోకంలో ఏ ఇతర ప్రాణినైనా వేరొక ప్రాణిని తన భోగానికి వాడుకునే అవకాశం చూపించమనండి, ఉండదు. అది మనుష్యుడు ఒక్కడే అనుభవిస్తాడు. అలా ఓ చెట్టు అక్కడ పోసి నీళ్లు తాగాలి అంతే. అంతేకాని ఆ చెట్టు తన పండు తను కూడా తిందాం. పక్క చెట్టు కాయలు అక్కడే ఉన్నా ఎప్పుడు మా ఇంటి నేను మామిడికాయలే కాస్తానండి, ఓ జామకాయ కోసుకుంటానడానికి వీల్లేదు. మామిడి చెట్టు జామ చెట్టు పక్క పక్కనే ఉన్నా, ఆ మామిడికాయ ఈ జామకాయ నువ్వే తినాలి.
మనుష్య ఉపాధికున్న గొప్పతనం ఏమిటో తెలుసా అండి? ఈ ఉపాధితో ఇతర ఉపాధులలోని శ్రేష్టతనంతటినీ నువ్వు భోగంగా పొందగలవు. అలా ఏ ఉపాధికి అధికారం లేదు. కానీ ఈ అధికారము నీకు ఇయ్యబడిందే, ఈ అధికారమును నువ్వు అనుభవించేటప్పుడు ఈశ్వర ప్రసాదంగా అనుభవించు. ఈ కదలికలు ఏవైనా సరే ఈశ్వర నివేదనగా అనుభవించు. ఇది అనుభవించడం చేతనైన వాడికి భగవంతుని యొక్క పాదములు చూడడం వచ్చింది అని గుర్తు, ఆ కదలిక వచ్చింది అని గుర్తు. ఇది రానంతసేపు నీ పునర్జన్మ పాడైపోతోంది, నీకు పాపము పట్టుకుంటోంది. పాపమును తీయుట అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా అండి? మీరు చేసి వచ్చేస్తుండండి, నేను తీసేస్తానని కాదు దాని అర్థం. ఈసారి వచ్చేసారు కదా, అంతా కడిగేశాను, మళ్ళీ వెళ్ళిపోయి ఊరి మీద పడిపోయి మీకు కావలసిన పాపాలు చేసేసి ఏడాదికి ఒకసారి తిరుపతి వచ్చేయండి నేను కడిగేస్తుంటానని మీరు అర్థం చేసుకోకూడదు. అలా అర్థం చేసుకుంటే ఈశ్వరుడు మీకు ఎందుకు పనికి వస్తాడంటే మీ ఇంటి పాలేరై కూర్చుంటాడు ఆయన మీ భావనలో. అది కాదు దాని ఉద్దేశం. మళ్లీ మీరు పాపము వైపుకి వెళ్ళవలసినటువంటి అగత్యము నుండి మిమ్మల్ని దూరం చేస్తాడు పాదములు చూపించి. కదలికల సమన్వయము చేత ఇది మీకు అర్థమైతే ఈశ్వరుడు మీకు ఇక్కడే కనపడి ఇక్కడే మీకు ఆ ఆనందమునకు ఆయన ఆధారమై ఉంటాడు. ప్రతి కదలికని ఇలా అన్వయం ఈశ్వర పూజ దగ్గర మొదలుపెట్టి జీవితంలో ఊపిరి కదలిక వరకు ఎవడు సమన్వయం చేసుకుంటూ ఉంటాడో వాడే ఋషి. కాబట్టి ఆయన ఏమవుతాడు? ఆఖరి కదలిక ఒకటి ఉంటుంది. ఏది ఆఖరి కదలిక? ఆఖరిసారి లోపలికి పీల్చడమో ఆఖరిసారి బయటికి వదలడమో. దానియందు కూడా కదలిక ఆగుటయందు ఈశ్వరుణ్ణి స్మరిస్తాడు. ఆయనని స్మరించాడు కాబట్టి ఇక వాడు మళ్ళీ రాడు, పునీతమైంది కాబట్టి ఇక మళ్ళీ పుట్టడు. ఆయనని ఎవడు స్మరించాడో వాడు ఆనందంగానే ఉంటాడు. ఆయన ఆనంద నిలయుడు, ఆయనే ఆనంద స్వరూపుడు. కాబట్టి ఇప్పుడు వాడు మళ్ళీ పుట్టకూడదు. ఏడుస్తూ ఎవడు వెళ్ళాడో వాడు ఏడుస్తూ పుట్టాలి. ఆనందంగా ఎవడు వెళ్ళాడో వాడు ఆనందంగా మళ్ళీ పుట్టే అవకాశం లేదు కాబట్టి వాడు అసలు పుట్టడు. దీనికి సమన్వయం కదలికలను కలుపుకోవడంలోనే. అందుకే సుప్రభాతం చేస్తే మనం ఒక మాట అంటాం, మాతుస్థనావివ శిశోర అమృతాయ మానౌ ప్రాప్తౌ పరస్పర తులాంతరౌతే శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే అంటాం. ఈశ్వరా నీ చరణములను నేను ఎలా భావన చేస్తున్నానో తెలుసా? పసిబిడ్డకు తల్లిపాలవలే అంటాం. పసిబిడ్డకి తల్లిపాలు వినా ఇంట్లో పచ్చళ్ళు కూరలు పులుసులు ఎన్నున్నా పనికిరావు. అమ్మ ఒక్కతే, అమ్మ పాలే వాడికి ధారకము పోషకము. ఈశ్వర నేను గట్టెక్కడానికి మళ్లీ ఇందులోకి రాకుండా ఉండడానికి జీవయాత్రలో బడలిపోయిన నాకు పూర్ణమైన విశ్రాంతి. తల్లిపాలు బిడ్డడికి పోషకమైనట్టు నీ పాదములు నాకు పోషకము. ఇది తెలిసి శరణాగతి చేయడం. ఇది తెలుసు కానీ నేను పట్టుకోలేకపోతున్నాను, నా కామక్రోధాలు అడ్డొస్తున్నాయి, వీటిని మీరు తొలగించి నన్ను మీవాణ్ణి చేసుకోండి. మీ బలహీనతని మీరు ఈశ్వరుడికి చెప్తే శరణాగతి. నా అంత మనగాండి నేనండి, మీరు నన్ను ఆదుకునేది నేను మిమ్మల్ని పొందగలను అనుకున్నారనుకోండి, సాధన యందు మీరు అలా ఉండగలిగితే మంచిదే. ఉండలేకపోతే అథవా మిమ్మల్ని పాడు చేస్తున్నది మీరు ఈశ్వరుడికి చెప్పుకోవాలి అత్యంత వినయంతో. అందులో ఇంకా ఏమీ కాపక్ష్యం లేకుండా చెప్పుకోవాలి. ఈశ్వర ఇంత వయస్సు వచ్చింది, ఇదిగో ఇదొక్కటి నన్ను వదిలిపెట్టట్లేదు, ఫలానా దోషం నన్ను పట్టుకుంటోంది, పరుల యొక్క ద్రవ్యముల యందు అనురక్తి నాకు పోలేదు, ఈశ్వర నాకు ఈ అనురక్తి పోగొట్టు అని మీరు ఈశ్వరుణ్ణి అడగాలి. అడిగాడు దుర్జటి వెళ్ళి. రోషీరోయదు కామినీ జనుల తారుణ్యోరు సౌఖ్యంబులన్ బాసీబాయదు పుత్ర మిత్రధన సంపద్భ్రాంతి వాంఛాలతల్ కోశీకోయదు నామనంబకట నీకున్ ప్రీతిగా సక్రియల్ చేసీ చేయదు దీని తుళ్ళన చవే శ్రీకాళహస్తీశ్వర అని అడిగాడు. అది శరణాగతి. కానీ నోటితో ఉట్టినే మై కట్టుకుని శ్రీ వెంకటేశ చరణం శరణం ప్రపద్యే మంచిదే, కానీ అందులో ఉన్న భావనను సమన్వయం చేసుకుంటే శరణాగతి. శరణాగతి నోటితో చదివింది శరణాగతి కాదు, నీ బలహీనతని నువ్వు అంగీకరించి చేసింది శరణాగతి. కాబట్టి ఈ భావన పట్టుకున్న వాడికి ఏమవుతుందో తెలుసా అండి? ఆ ఈశ్వరుని యొక్క దివ్యత్వము లోపల దర్శనమై ఒక పొంగు కలుగుతుంది.
ఆ పొంగు కలిగిన వాడున్నాడే, ఆ ఋషి ఉన్నాడే, ఆయన మాటలు ఈశ్వరుడి గురించి చెప్పినవి ఒకలా ఉంటాయి. ఆ స్థాయి పొందని వాడు ఉంటాడే, వాడు మాట్లాడిన మాటలు ఇంకొకలా ఉంటాయి. అందుకే మీరు చూడండి, అన్నమాచార్య స్వామి వారు వెంకటేశ్వర స్వామి వారి దర్శనం చేశారు. ఆయన దర్శనం చేసినా అంతే, ఇలా పాదములు చూపించే దర్శనం ఇచ్చారు. ఆయన దర్శనం చేసుకుని బయటకు వచ్చి ఏమన్నారో తెలుసా అండి? పొడగంటిమయ్యా మిమ్మో పురుషోత్తమ. మీ పొడ అంటే మిమ్మల్ని చూశాం ఇన్నాళ్ళకి ఈశ్వర, పురుషోత్తమ నిన్ను చూశాను. నువ్వు ఎలా ఉన్నావు నా కంటికి, నువ్వు నాకు ఎలా కనపడ్డావు అన్నదానికి ఆయన కొన్ని ఉపమానములు చెప్పారు. నాకు ఈశ్వరుడు ఇలా కనపడుతున్నాడు అని చెప్పారు. కోరిమమ్మునేలినట్టి కులదైవమా అన్నారు. కోరిమమ్మునేలినట్టి ఏమిటండి? నేను అయ్యో జీవితంలో నాకు ఎవరో ఒక మంచి పరిపాలకుడు దొరికితే దానివల్ల నేను హాయిగా రక్షణ పొందుతానని నేను పరిపాలకుడు ఉన్న దగ్గరికి వెళ్ళాలా? పరిపాలకుడు ఏమాయి నిన్ను నేను పరిపాలిస్తే నువ్వు బాగా ఉంటావు, నా దగ్గరికి రాబోయని పరిపాలకుడు మిమ్మల్ని బతిమాలి తన దగ్గర పెట్టుకుని మిమ్మల్ని పరిపాలిస్తాడా? ఏది సత్యం? మీకు రక్షణ కావాలి, మీరు సమర్థుడైన పరిపాలకుడి దగ్గరికి వెళ్ళాలి. అంతేగాని అసమర్థుడైన పరిపాలకుడి దగ్గరికి వెళ్తే ఆయన ఏం రక్షిస్తారు మిమ్మల్ని? కాబట్టి సమర్థుడైన పరిపాలకుడి దగ్గరికి వెళ్ళడం మీ కర్తవ్యం, రక్షణ కావాలనుకుంటే. అన్నమాచార్యులు వారు ఏమంటున్నారో తెలుసా అండి? మేము కాదు వచ్చింది, నువ్వు పిలిచావు రా నిన్ను రక్షిస్తానని. కోరిమమ్ము నేలినట్టి కులదైవమా, మమ్మల్ని పరిపాలిస్తానని పిలిచి మరీ దగ్గర పెట్టుకుని పరిపాలిస్తున్నవాడా? అంటే కదలడమే తప్ప కదలికలను ఎలా సమన్వయం చేసుకోవాలో తెలియక పాడైపోతున్న మమ్మల్ని ఇలా కదలండని మా కదలికలకి ఒక సమన్వయాన్ని నేర్పుతున్నవాడా? కాదు కాదు, నిజానికి ఆయన అలా చేశాడు ఒక చోట. అందుకే గోవిందా అని అంటాం. వెంకటేశ్వరుడి దగ్గరికి వెళితే ఎవరు వెంకటేశ్వర వెంకటేశ్వర అందరూ, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా గోవింద, అలా పల్లకి బయలుదేరితే గోవిందా గోవింద. గోవిందా ఎందుకంటూ ఉండడం అంటే ఒక్క గోవిందుడిగా ఆయన పట్టాభిషేకం పొందినప్పుడు ఒక చమత్కారం జరిగింది. ఆయనే పిలిచాడు, ఒరే మిమ్మల్ని నేను రక్షిస్తాను రండిరా అన్నాడు. వీడేం రక్షిస్తాడు రా అని అపనమ్మకం పడ్డాం. ఎప్పుడు జరిగింది? ఈ ఉరుములు ఈ మెరుపులు ఈ యశనుల ఘోషములను ఈ జలధారలు ఈయాన మున్నెరుంగము కుయ్యాలింపగదయ్య గుణరత్న నిధి అన్నారు గోపాలబాలు వెళ్ళి. పెద్ద వాన ఇంద్రుడు ఎలిగి కురిపించాడు, చచ్చిపోతున్నాం, కృష్ణా కృష్ణా మమ్మల్ని రక్షించవా అన్నారు. ఈశ్వరుడి రక్షణ అంటే ఎలా ఉంటుందో తెలుసా అండి? ఈశ్వరుడు రక్షించాలనుకున్నప్పుడు ఈశ్వర సంకల్పమే మీకు రక్ష. మళ్ళీ మీకు ఇంకోటి ఏదో తీసుకొచ్చి ఆయన రక్షించరు. ఆయన శివ సంకల్పమస్తు, నేను నిన్ను రక్షిస్తున్నాను అంటే రక్షింపబడతారు. కాబట్టి ఇప్పుడు ఆయన ఏం చేశాడు? ఏదో పట్టుకొచ్చి ఒరే 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 రండి తుఫాను విశ్రాంతి కేంద్రంలోకి వెళ్ళిపోదాం మనందరం అని తీసుకెళ్లలేదు. బాలుండాడుతునాతభత్రమని సంభావించి పూగుత్తి కింగేలం దాల్చిన లీలలే నగవుతో కృష్ణుండు తానం మహాశైలం మున్వలకేల దల్చి విపుల ఛత్రమ్ముగా పట్టే తద్భీల భృత్యుత దుశ్శిలాచకిత గోపీ గోప గోపంతికిన్. ఆడుకుంటున్న పల్లవాడు అలా పరిగెడుతూ పరిగెడుతూ చెంగల్వ పూల మొక్క దగ్గర నుంచి ఓ చెంగల్వ పువ్వుని నీటితో ఉంటుంది కాబట్టి ఇలా తుంపేసినంత హేళగా ఆ గోవర్ధనగిరిని పైకెత్తి చిటికిన వేలి మీద ఇలా పట్టుకున్నాడు. ఎన్నాళ్ళు పట్టుకున్నాడు? 7 రాత్రులు 7 పగళ్ళు. నువ్వు ఎన్నాళ్ళు బ్రతికినా 7 రాత్రులు 7 పగళ్లే బ్రతకాలి. ఎందుకంటే బతకడానికి ఆది సోమ మంగ బుధ గురు శుక్ర శని తప్ప 8వ రోజు లేదు. చక్రవర్తి అయినా చచ్చిపోవడానికి ఈ 7 రోజులు తప్ప 8వ రోజు లేదు. 7 రాత్రులు 7 పగళ్ళు అందరినీ కాపాడాడంటే కొండెత్తి ఎప్పటికీ నిన్ను కాపాడగలడు గోవిందా అని అనగలిగితే. అయితే ఆయన కొండెత్తి పట్టుకున్నాడు. వచ్చారా? వాళ్ళు రాలేదు. వాళ్ళు ఏమన్నారో తెలుసా అండి? ఏమన్నా పిల్లాడండో ఏమిటో వెళ్ళిపోతున్నారు కొండ కిందకి. ఆయన ఓ గంట మోసి అయ్యి బాబోయ్ అని వదిలేశాడు అనుకోండి, బయట ఉంటే అగో రాళ్ల దెబ్బలు తగులుతాయి, ఆ వడగళ్ళు తగులుతాయి, మహా అయితే ఎముకలు విరుగుతాయి. ఉన్నారుగా ఎముకల వైద్యులు పెడతాం, కట్లు కట్టుకుంటాం. కొండ వదిలేస్తే అసలు ఇక శరీరాలు కూడా దొరకవు. కాబట్టి వెళ్ళకండి అన్నారు. వెళ్ళకండి అంటే ఆయన ఏమనాలి? మీ కర్మ అవతల బొండ అన్నారు. ఆయన ఏమన్నాడో తెలుసా అండి? వీళ్ళని ఆయన బతిమాలాడు. బాలుండి ఇతడు కొండదొడ్డది మహాభారంబు సైరింపకాదాలండోజని దీని కింద నిలువంచింతింపకా బోలదు ఈ శైలాంబోనిది జంతు సంచిత ధరా చక్రంబు పైపడ్డ నాకేలల్లారదు బంధులార నిలుడీ క్రిందం ప్రమోదంబునన్నాడు.
అయ్యయ్యో నేను చిన్నపిల్లాన్ని, నేను కొండెత్తి పట్టుకున్నాను, కింద వదిలేస్తానేమో, మీకు ఇబ్బంది కలుగుతుందేమో అని మీరు బెంగ పెట్టుకోవద్దు. ఈ సమస్త బ్రహ్మాండములు వచ్చి ఈ కొండ మీద పడిపోయినా ఈ కొండ కదలదు, నేను పట్టుకున్నాను, నన్ను నమ్మండి, దీని కిందకి రండి ఆయన బతిమాలాడు. ఆయన బతిమాలవలసిన వాడు, మనమా బతిమాలవలసిన వాళ్ళం? ఆయనని నమ్మం మనం. నన్ను నమ్మండి అంటాడు ఆయన. నన్ను నమ్మండిరా అంటాడు. ఈ చెయ్యి పెట్టి చూపించి ఒకనాడు గోవర్ధనగిరిని ఎత్తాను, నీకు నేనేమి ఇవ్వలేనంటాడు ఆయన. కోరిమమ్మునేలినట్టి కులదైవమా, ఇది మాకు పెద్దలు చెప్పారు, మా బుద్ధి గడ్డి తిని మేము నమ్మం. కోరిమమ్ము ఏలేవయా, మేము ఇంత రక్షకుడవైనా ఈశ్వరా నువ్వు మాకు శరణం అని త్రికరణ శుద్ధిగా అనం. నువ్వు మాత్రం అయ్యో రే నేను రక్షిస్తాను రా నన్ను నమ్మండ్రా, బుద్ధినిచ్చావుగా, అందుకని మనుష్య ప్రాణి నమ్మాలి. మేమేమో నమ్మం, ఊళ్ళో అన్నీ నమ్ముతాం, ఇది నిన్నొక్కడే నమ్మం. కాబట్టి కోరిమమ్మునేలినట్టి కులదైవమా, గారవించి దప్పి తీర్చు కాలమేఘమా. ఏమి మాటలండి అవి? అది వెంకటేశ్వర దర్శనమునందు నిజంగా రమించిన వాడి నోటి వెంట వచ్చే మాట అది. గారవించి దప్పి తీర్చు. ఎంత దాహం, నీళ్లు లేవు అసలు. చాలా మందికి నీళ్లు అందట్లేదు. 3 రోజులకు ఓ గంటే కొళాయి, పోసుకుందామంటే నీళ్లు లేవు. తాపం, చెమట, ఇంత బాధ. మీరు పిలిస్తే వచ్చిందా మేఘం? మీరు కృతజ్ఞత చెప్తారని ఆగిందా? మీరు సత్కారం చేస్తారు, పూలదండేస్తారని నిలబడిందా? మనందరం రాత్రి గాఢ నిద్రలో ఉంటే అయ్యయ్యో ఈ ఊళ్ళో పాపం వీళ్ళందరూ దాహంతో బాధపడుతున్నారని సముద్రంలో ఎక్కడో ఉప్పగా ఉన్న నీళ్లనన్నింటినీ తాను తాగి చల్లటి తీయటి నీటిగా మార్చి నిరాధారమైన ఆకాశంలో ప్రయాణం చేసి వచ్చి దాహార్తితో ఉన్నటువంటి ఆ ఊరికొచ్చి ఆ ఊరిలో ఒక రాత్రివేళ తనలో ఉన్న చెట్ట చివరి నీటి బొట్టు వరకు వర్షించి అమ్మయ్యా నాకున్నదంతా ఇచ్చేశానని తాను తెల్లటి దూదిపించైపోయి ఎలా వచ్చిందో అంత వేగంగా వెళ్ళిపోయింది. మళ్ళీ వచ్చినప్పుడు నెమ్మదిగా వచ్చింది, వెళ్ళినప్పుడు వేగంగా వెళ్ళిపోయింది. ఇచ్చేసిన తర్వాత వెళ్ళిపోవడమే తప్ప నేను ఇచ్చాను నాకేమైనా ఇస్తారా అని చూడ్డం చేత కాని మేఘం ఎటువంటిదో, మా దాహం తీర్చడానికి వచ్చి మా దాహం తీర్చినా మేం దానికి నమస్కారం చెయ్యాలని కూడా నిలబడకపోవడానికి మేఘం ఎటువంటిదో, ఈశ్వరా మాకు ఉపకారాలు చేయడం, శుభ్రంగా తినేసి నీకు ఈశ్వరార్పణమస్తు అని కూడా అనకుండా తినేసినా, నీ మొహం ఇచ్చా నేను జీర్ణం చేయను అనకుండా తిని పడుకుని గుర్రు పెడితే లోపల అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్తం పచాన్యన్నం చతుర్విధం. పడుకోబోయే ముందు 11 మాటలు శివనామం చెప్పి పడుకోకపోయినా, నిద్ర లేచేటప్పుడు 3 మాటలు విష్ణునామం చెప్పి లేవకపోయినా, లేచినప్పుడు శక్తిని పడుకున్నప్పుడు నిద్రని ఇచ్చిన నువ్వు కాలమేఘం వంటి వాడివి కావు. కాబట్టి కారవించి దప్పి తీర్చు కాలమేఘమా. ఎక్కడున్నావు నువ్వు? ఏమిటో అక్కడున్నావు అంటున్నాను కానీ చేరువ చిత్తములోని శ్రీనివాసుడా ఇక్కడున్నావు. ఇక్కడుండి నువ్వు చేస్తున్న మహోపకారం ఏమిటో తెలుసా? అసలు నువ్విక్కడుండి వడిబాయక తిరిగే ప్రాణబంధుడా. ఆయన లోపలికి బయటికి ఊపిరి రూపంలో మనకు ఉపకారం చేస్తున్నాడు. ఊపిరి అన్నా అంబులెన్స్ ఎక్కిస్తారు, 2 సార్లు ఇంటెన్సివ్ కేర్ యూనిట్. అలా అనకుండా ఒకే వేగంతో 120/80 బీపీ ఉండేటట్టుగా నిత్తుటిని అదే వేగంతో ప్రవహింపచేస్తున్నవాడెవరు? ఒకే ఊపిరితో వీడు శుభ్రంగా తిని భగవన్నామని చెప్పి ఈశ్వరుడికి నమస్కారం కూడా చేయకుండా పడుకుంటే ఊపిరి తీసి విడిచేటట్టు చేసి వీడికి గాఢ నిద్రనిచ్చిన వాడెవరు? ఆ ఇచ్చినవాడు ప్రాణబంధుడి రూపంలో ఇక్కడ లేడు ఊపిరి తీయిస్తూ. నీకన్నా చేరువలో నాకెవరున్నారు? ఇంత దగ్గరగా ఉన్న నిన్ను నేను చూడలేదు, మిగిలినవన్నీ నేను చూస్తున్నాను. ఎంత పిచ్చితనన్నది వెంకటేశ్వర. ఇక్కడున్నామని చూడ్డానికి వచ్చాను, ఇప్పుడు అర్థమైంది ఇక్కడున్నవాడివి ఇక్కడే ఉన్నామని. చేరువ చిత్తములోని శ్రీనివాసుడా. నా శరీరం తిరుమలకి 500 కిలోమీటర్ల దూరంలో ఉందేమో కానీ నా చిత్తంలో మాత్రం శ్రీనివాసుడు అత్యంత సన్నిహితంగా ఇప్పుడు ఉన్నాడు. ఇది అన్నమాచార్యుల వారి యొక్క భావన. కాబట్టి చేరువ చిత్తములోని శ్రీనివాసుడా, చెడనీక బ్రతికించే సిద్ధమంత్రమా. చెడకుండా బ్రతికిస్తావయా, నువ్వు సిద్ధమంత్రానివి.
మంత్రము అంటే మననాత్ త్రాయితే ఇతి మంత్ర. మీరు కొంతకాలం ఓ మంత్రాన్ని చేసి ఉన్నారనుకోండి, ఆ జపం చేస్తే మీరు మనసు పెట్టి చేయండి, మనసు పెట్టకుండా చేయండి, అది బీజాక్షరము. బీజాక్షరము అంటే లెటర్ ప్రెగ్నెంట్ విత్ సౌండ్ అంటారు. అందుకే బీజాక్షరానికి ఋషి దేవత ఉంటారు. అది విస్ఫోటనము చెందుతుంది, శక్తినిస్తుంది. అది మధుసూదన సరస్వతి అని మహానుభావుడు అద్వైత సాంప్రదాయంలో చాలా గొప్ప వ్యక్తి. ఆయన ఒకానొకప్పుడు చిన్నతనంలో ఒక పరివ్రాజకుడికి భిక్ష పెట్టారు. పెడితే ఆ పరివ్రాజకుడు అన్నాడు, నీకు నేను కృష్ణ మంత్రోపదేశం చేస్తాను, నువ్వు బాగా మంత్రం చెయ్యి, నీకు కృష్ణ సాక్షాత్కారం అవుతుందన్నాడు. ఆయన చాలా కాలం జపం చేశాడు, ఆయనకి కృష్ణ సాక్షాత్కారం అవ్వలేదు. ఆయన కోపం వచ్చి ఏదో చెప్పాడు, నేను ఏదో చేశాను, ఎందుకు వచ్చిన కృష్ణ మంత్రం, నాకేం సాక్షాత్కారం అయిందా ఏమన్నానా, నేను ఇంకా చెయ్యనని మానేశాడు. మానేసి ఓ రోజున ఎక్కడికో చాలా తొందరగా ప్రయాణం మీద వెళ్ళిపోతూ నడుస్తున్నప్పుడు చెప్పు తెగిపోయింది. మంచి ఎండాకాలం. చెప్పులు కుట్టేవాడి దగ్గరికి వెళ్ళి తొందరగా చెప్పు కుట్టు, నేను వెళ్ళాలి గమ్యస్థానానికి అన్నాడు. అతను చెప్పు అక్కడ ఇట్టన్నాడు. చెప్పు అక్కడ పెట్టారు. అతను కుట్టడం మానేసి పక్కనున్న పెట్టిలోంచి తామలపాకులు తీసుకుని ఒక్కొక్కటి ఇలా తుడుచుకుని, అదో అలవాటు ఉంటుంది కొంతమందికి, పెట్టిలో తామలపాకులు ఒక్కల సున్నం అన్ని పట్టుకెడుతూ ఉంటారు. అంతా తుడుచుకుని ముచ్చికలు ఇవన్నీ తీసుకుని ఇటువైపు అంతా తీసుకుని ఆ సున్నం తీసుకుని అదంతా రాసుకుని ఆ వక్క పలుకులు తీసుకుని అందులో వేసుకుని ఏదో కాచు తీసి అందులో వేసుకుని అదంతా మడతెట్టి నోట్లో పెట్టుకుని నవ్వులుతున్నాడు. ఆయనకి ఎక్కడ లేని కోపం వచ్చింది. ఏటయా పని, నేను పక్క వెళ్ళాలంటుంటే నీకు ఇంత కోపం ఏటయా అన్నాడు. అంటే అతను అన్నాడు, మీకు మహానుభావ ఇంత తొందర ఇంత కోపం కాబట్టే మీకంతటి మహాత్ముడు ఇచ్చిన కృష్ణమంత్రాన్ని చేయడం మానేశారు. అంటే మధుసూదన సరస్వతి తెల్లబోయి నాకు కృష్ణమంత్రం ఉందని నేను జపం చేసి వదిలేశానని నీకు ఎలా తెలుసు అన్నాడు. అంటే ఆ చెప్పులు కుట్టేవాడు అన్నాడు, నాకు మీలాగే చెప్పులు కుట్టించుకున్న ఒక ఆయన నా దగ్గర ఏముందిరా, ఏమీ లేదో మంత్రం ఉంది నీకు ఇస్తాను పనికొస్తుందనో మంత్రం ఇచ్చాడు. అది భూతవశ్య మంత్రం. దానివల్ల ఏమవుతుందంటే నా దగ్గర భూతం ఉంటుంది, ఎప్పుడు కనబడదు ఎవ్వరికి. అది నా దగ్గరికి ఎవరైనా వస్తే వాళ్ళ చరిత్ర ఏమిటో వాళ్ళ మనసు ఏమిటో నాకు చెప్పేస్తుంది. అందుకుని నాకు చేశాను. అంటే మధుసూదన సరస్వతి అన్నారు, నాకు కృష్ణ సాక్షాత్కారం ఎలాగోవలేదు, నువ్వు నాకు ఆ భూతవశ్య మంత్రం చెప్పరా, ఎన్నాళ్లలో నాకు ఈ భూతం వశ్యం అవుతుందన్నారు. 6 నెలలు రోజు ఓ గంట జపం చేయండి, భూతం వశ్యం అయిపోతుందన్నాడు. అయితే ఉపదేశం చెయ్యి అన్నారు. నేను మీకు ఉపదేశం చేయలేడు బాబాయా అన్నాడు. ఏదో ఒకటి చేయరా, మంత్రసిద్ధి పొందాలి అంటే ఉపదేశం చేశాడు. ఆయన వెళ్ళి 6 నెలలు కాదు 8 నెలలు చేశారు. ఆ భూతవశ్య మంత్రం ఏం పని చేయలేదు. ఓ దుడ్డు కర్ర రట్టుకుని పరిగెత్తుకొచ్చారు ఆయన చెప్పులు కుట్టేవాడిని కొట్టడానికి. ఒరే వాడు కృష్ణ మంత్రం ఇచ్చి మోసం చేశాడు, నువ్వు భూతవశ్య మంత్రం ఇచ్చి మోసం చేశావు, నాకు ఆ భూతం వశం కాలేదన్నారు. అంటే ఆయన అన్నారు, మీకు ఇంతే అర్థమైంది, మీరు కొన్ని సంవత్సరముల పాటు కృష్ణ మంత్రాన్ని చేసి ఉన్న కారణం చేత మీ సప్తధాతువుల్లో ఆ మంత్రశక్తి ఉంది. కృష్ణ మంత్రశక్తి ఉండగా భూతమంత్రం చేస్తే భూతం ఎక్కడికి వస్తుంది, దగ్గరికి హడిలి చచ్చిపోయి పారిపోతోంది. రోజు వచ్చి నాకు చెప్తోంది, నువ్వు మధుసూదన సరస్వతికి ఎందుకు ఇచ్చావయ్యా, ఆయన కృష్ణ మంత్రం చేసి ఉన్నవాడు నా మంత్రం చేస్తున్నాడు, నాకు వెనదామంటే భయం వేస్తోందండి. ఇంకో కొద్ది కాలం కృష్ణ మంత్రం చేస్తే మీకు కృష్ణుడే సాక్షాత్కరించను కదా మహాప్రభో, ఎందుకండి మీకు ఈ మంత్రం అన్నాడు. ఊరే నీకున్న బుద్ధి నాకు లేకపోయిందిరా అని చెప్పి వెళ్ళి ఆయన మళ్ళీ కృష్ణ మంత్రం చేశారు. కృష్ణ మంత్రం చేస్తే ఆయనకి కృష్ణ సాక్షాత్కారం అయిందండి. అద్వైత సంప్రదాయంలో మహాపురుషుడు మధుసూదన సరస్వతి అంటే. కాబట్టి చెడనీక బ్రతికించే సిద్ధమంత్రమా, ఆ మంత్రం ఏమి ఏదో ఉపన్యాసం చెప్పడమే కానీ నిజంగా పాదాలు ఒక్కొక్క చరణం గురించి మాట్లాడితే సామాన్యమైన మాటలు, ఆ మాటలు చెడకుండా బతికిస్తుంది నీ మంత్రం, నీ నామము చెప్పుకుంటే చాలు. అందుకే ఒక కీర్తనలో అన్నమయ్య అంటారు, హరినామములే సర్వమంత్రములు, హరి రూపములే సర్వదేవతలు, భావములోన బాహ్యమునందును హరి 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 అనవో మనసా అంటారు. ఆ మనసుకి చెప్పుకున్నారు, ఓ పిచ్చి మనసా హరి హరి అనవే, కనపడ్డవన్నీ ఆయన రూపాలేని, అన్నిటినీ చూసి హరి అనవే. మీకు నేను ఒక ఉదాహరణ చెప్పాలంటే, రామకృష్ణ పరమహంస దగ్గర మహాత్ముడు యోగానంద స్వామి వారు చిన్న వయస్సులో శిష్యరికానికి వచ్చారు. వస్తే నన్ను ఏం చేయమంటారు, చిత్తశుద్ధికి అన్నారు. హరి 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 అని అన్నారు. ఆయన బయటికి వెళ్ళి అనుకున్నారు, ఈయనకేమీ చేత కాదు, అందుకని హరి హరి అనమంటాడు. హరి హరి అన్న వాళ్ళు అందరూ గొప్పవాళ్ళు అయ్యారు. హరి హరి ఏమిటి నా బుర్ర, పాపం ఆయనకి ఏమీ తెలియదులో ఉంది, ఏదో చెప్పాడని ఎవరో హఠయోగం నేర్పి ఆయన దగ్గరికి వెళ్ళి కూర్చుని ఆ హఠయోగం ఏదో నేర్చుకుంటున్నారు. ఇదో వెర్రుంటుంది లోకంలో. 6 నెలలు ఈ గురువు గారు, 3 నెలలు ఇంకో గురువు గారు ఎవడో దొరుకుతుంటారు, మళ్ళీ ఆడబోతుంటారు. అదో అమాయకత్వం. కాబట్టి ఈయన రామకృష్ణ పరమహంస వెళ్ళిపోతూ చూశారు, ఆ హఠయోగం నేర్పే ఆయన దగ్గర కూర్చుని ఉన్నారు ఈయన యోగానంద స్వామి. కూర్చుంటే ఆయన దగ్గరికి వెళ్ళి రెక్కట్టుకుని ఈడుచుకుపోయారు తన గదిలోకి. ఈడుచుకుపోయి అన్నారు, నీకు బుద్ధి ఉందా లేదా, నీకేం చెప్పాను, హరినామం చేయమని చెప్పానా,
నువ్వు వెళ్ళి హఠయోగం దగ్గర ఎందుకు కూర్చున్నావు? అదేం చేస్తుంది? శరీరాన్ని శుద్ధి చేస్తుంది. నీ మనసుకి నైర్మల్యం ఇచ్చి నీకు ఈశ్వర సాక్షాత్కారం హరినామం చేయిస్తుంది. ఆ నామము మంత్రము, నన్ను నమ్మన్నారు. మళ్ళీ ఇలాగే చెప్తారు ఈయనని మనసులో అనుకుని, పోన్లే హఠయోగం నమ్మాగా, అలా ఈయన్ని నమ్మితే అవుతుందో చూద్దాం, హరినామమే చేద్దాం పోని కొన్నాళ్ళు అని ఆయన నియమంగా హరినామం చేసి భగవత్ సాక్షాత్కారమును పొంది యోగానంద స్వామి మహాపురుషుడయ్యాడు. అందుకే అన్నమయ్య ఒక మాట అన్నారంటే ఏదో హేళగానీసినవి కావండి ఆ మాటలు. హరినామములే సర్వమంత్రములు అన్నాడంతే ఆయన. ఏకశబ్ద సంవిజ్ఞాత సృష్ట ప్రయుక్త స్వర్గే లోకే కామదుర్భవతి. నీకు తెలిసి ఒక్క నామం పట్టుకున్నా సరే నిన్ను తరింపజేసేస్తుంది. కాబట్టి అటువంటి ఆయన చెడనీక బ్రతికించే సిద్ధమంత్రమా, రోగాలను అణచగలిగినటువంటి దివ్యౌషధమా. ఏమి భవరోగాన్నే పోగొట్టగలిగిన వాడు, సంసారమే నన్ను నమ్మిన వాడికి ఇక్కడ వరకు వస్తుందన్నవాడు మామూలు రోగం పోగొట్టడం పెద్ద లెక్క ఆయనకి, అదేం పెద్ద విశేషమా? ఈశ్వరానుగ్రహంతో బయటికి వచ్చిన వాళ్ళు నాకు ఎంతమంది తెలుసో లోకంలో, అంతమంది పరిచయం. నిన్నను కూడా ఎవరి గురించో చెప్తున్నారు కదా ఇక్కడ సభాముఖంగా, ఈశ్వరుణ్ణి నమ్ముకున్న వాడికి ఇబ్బంది ఏముంటుందండి అంటే, ఒకటి ఈశ్వరుణ్ణి నమ్ముకుంటే ఎప్పుడూ రోగం రాదా అండి అని అనకూడదు. రోగం వస్తే గత జన్మలో చేసుకున్న పాపం పోతోందని సంతోషించగలగడం కూడా ఈశ్వరానుగ్రహం. నింద లేకుండా బొంది ఎలా పోతుందండి? ఏదో ఒకటి వచ్చింది పోవాలి. కాబట్టి ఒక స్థితికి వచ్చిన తర్వాత అపమృత్యు దోషం వద్దని ఎన్నాళ్ళు అనాలంటే మనవన్నీ చూసేవరకే. ఆ తర్వాత ఈశ్వర నీ నామస్మరణ ఎందు దీన్ని లయించి అని అడగాలి. అంతేగాని ఎప్పుడూ దీని నుంచే అంటే తనంత తాను తినలేడు, తనంత తాను విసర్జించలేడు, బతికున్నాడు, ఉపయోగమేనా? ఎందుకది? అనాయాసైన మరణం వినా దైన్యైన జీవితం, అది అడుగుతారు అందుకే సనాతన ధర్మంలో. కాబట్టి చెడనీక బ్రతికించే సిద్ధమంత్రమా, రోగాలనచి రక్షించే దివ్య ఔషధమా. అటువంటి తండ్రి నీవు వడిబాయక తిరిగే ప్రాణబంధుడా, అటువంటి వాడివి ఈశ్వర వెంకటేశ్వర, నీ దర్శనాన్ని పొందాను. నువ్వున్నావే, నువ్వు ఎక్కడో ఉన్నావని తిరుమలకు వచ్చాను. కాదు నువ్వు ఎక్కడున్నావో తెలుసా? చేరువ చిత్తములోని శ్రీనివాసుడా. తండ్రి నువ్వు ఇక్కడున్నావు అని అన్నవాడి పరిస్థితి ఏమవుతుందో తెలుసా అండి? మీరు అన్నమాచార్య అంటే నాకు ఇప్పుడు సమయం లేదు కాబట్టి నేను అవన్నీ స్పృశించను. అన్నమయ్య కీర్తనల యందు ఒక వైశిష్ట్యం ఉంటుంది. అదే పనిగా ఈశ్వర స్తోత్రమే కాదు ఆయన చేసింది. పరమప్రీతితో ఈశ్వరుణ్ణి ఊయలలో కూర్చోపెట్టి ఊపుతున్నటువంటి స్త్రీల యొక్క అందాన్ని ఆయన వర్ణించారు ఒక చోట. లాలను చున్ను పేరు లలనలిరు గడ్డలా ఆవిడుండగా నేను పాడితే బాగుండదు. వాళ్ళు లాలి అంటే ఉయ్యాలలు ఊపారు. ఆ ఊయలలు ఊపిన కీర్తనలో ఆయన ఎవరిని స్తోత్రం చేశారో తెలుసా అండి? చిట్ట చివరి శ్లోకంలో కృష్ణ భగవానుడి గురించి చెప్పారు. ఆ కీర్తనంతా ఎవరి గురించి చెప్పారంటే, ఊయలకి కట్టిన బొమ్మ ఇలా కదులుతూ ఉండడం, వాళ్ళ యొక్క పవిటి చెంగు తగులుతూ ఉండడం, వాళ్ళు సంతోషపడిపోవడం, వాళ్ళ నవ్వులు, దాని అంతరార్థం ఏమిటో తెలుసా అండి? ఎప్పుడూ నిరంతరం ఇక్కడే ఈశ్వరుడున్నాడన్న భావనతో ధ్యానం చేసి ఈశ్వర దర్శనమును ఇక్కడ పొంది సంతోషపడిపోయేవాడి స్థితి ఏదో అది లాలనుచును చేరు లలనలిరుగడల. అది ఆ ఊపు, ఆ ఉయ్యాల. అది అనుభవించిన వాడున్నాడే ఆయన దార్శనికుడు, ఆయన ఋషి. ఆయన వెంకటేశ్వర దర్శనం అంటే ఏమిటో, వెంకటేశ్వరుడు అంటే ఏమిటో చెప్పినవాడు. కాబట్టి సరే, ఇంతకీ ఎక్కడ ప్రారంభం చేశానంటే, పద్మాసనస్థయౌ పద్మావతీదేవి నిజవక్షమందున నిలుపుకొనుచు జనులకు తన చరణములే గతియని దక్షిణకరము పాదములు చూప నా చరణములు నమ్మిన వారలకు ఈ భవాంబోధి కటిదగ్నమగునటంచు వామహస్తంబు కటిభాగమున నుంచి చూపరులకు సంకేతించుచుండా పరమ పావన శేష పర్వతము మీద అలరు ఆనంద నిలయమందునను నిలచి దివ్యమంగళ విగ్రహుండవ్యయుండు భక్త వరదుండు వెంకటేశ్వరుడు వేట్కా. ఆ భక్తితో ఆయన కదలికలని సమన్వయం చేసుకోవడం అన్నది ప్రారంభమైన వాడు మళ్లీ కదిలి పుట్టవలసిన అవసరం లేనటువంటి స్థితికి వెళ్ళిపోతాడు. అక్కడ వరకు ఇవ్వగలిగిన వాడు, ఇంకా అది ఇవ్వగలిగిన వాడు ఈ మధ్యలో ఉన్న కోరికలు తీర్చడం పెద్ద లెక్క. ఏది ఇవ్వలేడు, ఏదైనా ఇవ్వగలడు. కాబట్టి అది వెంకటేశ్వర తత్వం అంటే అని
మనకి పెద్దలు ప్రతిపాదన చేశారు. కాబట్టి కలవు వెంకటనాయక, ఆ మూర్తిని గుండెల యందు నిలుపుకోవాలి. నిలుపుకుని చక్కగా అలా మనం సమన్వయం చేసుకుని జీవితాన్ని ఉద్ధరణ పొందడానికి కావలసిన రీతిలో భావ ప్రచోదనమును శ్రీవేంకటేశ్వరుడే వహించి మనని కృతార్థులను చేయుగాక అని స్వామి పాదములు పట్టి ప్రార్థన చేస్తూ అదే కదా అడుగుతాం సుప్రభాతంలో. రోజు ఏమడుగుతున్నాం? అహం దూరతస్తే పదాంభోజ యుగ్మ ప్రణామిచ్చ యాగత్య సేవాంకరోమి సకృచ్ఛేవయా నిత్య సేవా ఫలం తం ప్రయచ్ఛ ప్రయచ్ఛ ప్రభో వెంకటేశ. ఏమిటా శ్లోకానికి అర్థం? అహం దూరతస్తే పదాంభోజ యుగ్మ ప్రణామిచ్చ యాగచ్చ సేవాంకరోమి. ఈశ్వర, ఏదో భాస్కర్ నగర్లో ఉంటాను, సుప్రభాతం పాడదామని తెల్లవారకట్ట లేచి వచ్చా. మనసైనా చలిగాలైనా వచ్చాను నీ సన్నిధానానికి. ఇక్కడికొచ్చి సేవ చేసుకున్నాను, సుప్రభాతంలో పాల్గొన్నాను అనుకుంటున్నాను. వారం తర్వాత వెంకటేశ్వర వైభవం అయిపోతుంది. అంటే మళ్లీ వెంకటేశ్వర వైభవం వరకు ఇంకా నేను ఈశ్వరుడి సేవ చెయ్యనా? కాదు. నేను ఇవాళ ఏ సేవ చెయ్యడానికి నీ దగ్గరికి వచ్చానో అది ప్రతినిత్యము నేను చేసేవాడనగుదునుగాక. ఈ క్షణమునందు ఏ సేవ చేస్తున్నానో అది నా జీవితంలో ప్రతి క్షణము చేసేవాడినగుదునుగాక. అది దేనివల్ల సిద్ధిస్తుంది? ఆ సమన్వయం చేత సిద్ధిస్తుంది. ఆ సమన్వయ శక్తి ఈశ్వర నీ నుండి నాకు కరుణింపబడాలి. అది నా అంత నేను పొందలేను కనుక నీవే నన్ను అనుగ్రహించి నాకు ఇయ్యి అని అడగడం. అహం దూరతస్తే పదాంభోజ యుగ్మ ప్రణామిచ్చ యాగచ్చ సేవాంకరోమి సకృచ్ఛేవయా నిత్య సేవా ఫలం తం ప్రయచ్ఛ ప్రయచ్ఛ ప్రభో వెంకటేశ అని అడుగుతాం. కాబట్టి దీనికి ప్రతిబంధకం ఏ చేసిన దోషాలున్నాయో అవి తెలియక చేసేశాను. నువ్వు మన్నించగలిగిన వాడివి. ఎంత పెద్ద దూదిరాశి అయితేనేటో నిప్పురవ్వతాలు కాల్చడానికి. నేను తప్పు చేయలేదని నేను అంటలేదు, చాలా తప్పులు చేశాను. ఎన్ని చేశాను లెక్క తెలియదు. అజ్ఞానినామయా దోషాన్ అశేషాన్, ఎన్నో. విహితాన్ హరేహే హరేహే, హరించగలిగిన వాడా క్షమస్వత్వం క్షమస్వత్వం శేషశైల శిఖామణి, నన్ను క్షమించి ఉదారుడవై అసారే సంసారే నిజ భజన దూరే జడధియా అంటారు శంకరాచార్యుల వారు. అలా నేను మగ్నమైపోయున్న నన్ను, నా తప్పులను మన్నించి పాపమనే ప్రతిబంధకాన్ని తీసేసి ప్రతి క్షణం నీ పాద సమన్వయంతో జీవించగలిగిన నిజమైన బ్రతుకును నాకు నీ అనుగ్రహంగా కృప చెయ్యి అని ఎవరు అడుగుతారో వారికి వెంకటేశ్వరుడు ఇచ్చేటటువంటి గొప్ప బహుమానం ఇహమునందు హాయిగా ధార్మికంగా జీవించగలగడం, శరీరము పడిపోయిన తరువాత ఆయన యందే లీనమైపోయేటటువంటి స్థితిని పొందగలగడం. కాబట్టి అటువంటి స్థితిని వెంకటేశ్వరుడు నిర్హేతుక కృపాకటాక్ష వీక్షణముల చేత మనకు అనుగ్రహించుగాక. అందుకే మనకేం తెలుసు, మనకేమున్నాయని కాదు, ఈశ్వరుడొక్కరు దొరకడమే ఆనందం అన్న భావన ఉండాలి. అందుకే మీరు చూడండి, వాహనములన్నింటిలోకి హనుమద్వాహనమే గొప్పది. ఎందుకైందో తెలుసా అండి? ఒక్కటే కారణం, ఏ వాహనం ఎక్కినా ఆ వాహనం అలాగే ఉంటుంది. గజవాహనం ఎక్కారనుకోండి అలాగే నడుస్తుంది, లేకపోతే శేషవాహనం ఎక్కారనుకోండి అలాగే నడుస్తుంది, అశ్వవాహనం ఎక్కారనుకోండి అలాగే నడుస్తుంది. హనుమద్వాహనం ఎక్కారనుకోండి ఈశ్వరుడు ఇలా అంటాడు. ఇలా ఉంటాయి. హనుమద్వాహనం ఎక్కినప్పుడు మాత్రం ఇంకోలా ఉండదు, హనుమద్వాహనం ఇలాగే ఉంటుంది. ఎందుకో తెలుసా అండి? మీరు చూడండి, మీరేదో చిన్న ఉపకారాన్ని కోరుకున్నారనుకోండి, నేను చాలా పెద్ద ఉపకారం చేసేసాను అనుకోండి. అయ్యా ఏదో నాకు కొంచెం నెలకేవో 1000 రూపాయలు 2000 రూపాయలు వచ్చే ఉద్యోగం ఏదైనా ఇప్పిద్దరు, ఒక్క 6 నెలలు అలాంటి ఉద్యోగం ఏదైనా ఇప్పిస్తే ఎక్కడన్నా ఉద్యోగం వెతుక్కుంటాను అని మీరు అన్నారనుకోండి. పిలిచి ఇక్కడే చేసుకోవాయా, నెలకు 25,000 ఇస్తాను, ఉండిపోతావా అన్నారనుకోండి. వెంటనే మీరేమంటారు? అయ్యో బాబోయ్ ఇంతకన్నా ఏం కావాలండి అంటారు కదండి. ఇంతకన్నా ఏం కావాలండి అనడానికి భంగిమ ఇది తప్ప ఇంకోట్లేదు. ఇంతకన్నా ఏం కావాలండి అన్నది, స్వామి నువ్వు నా భుజాల మీద కూర్చోవడం, నా గుండెల్లో కూర్చోవడం, నా మస్తిష్కంలో ఉండడం కన్నా నాకేం కావాలన్నాడు ఆయన. ఎవరు? మహానుభావుడు. తలేనాభ్యహనత్కాంక్షి పాదైకాంశ్చిత్ పరంతప ముష్టినభ్యహనత్కాంక్షి నఖైకాంశ్చిత్ దదారయత్. గోళ్లతో, మోచేతులతో, మోకాళ్లతో రాక్షసుల్ని మర్దించగలిగిన వాడు. బుద్ధిమతాం వరిష్టం, 10 నెలల నుంచి ఏడుస్తున్న తల్లిని
ముట్టుకోకుండా నోటి మాటతో ఊరట కల్పించగలిగిన వాడు, మేరు పర్వతం అంత పెరగగలిగిన వాడు, అపరిమితమైనటువంటి వేగంతో 100 యోజనముల సముద్రాన్ని దాటగలిగిన వాడు, మైనాకుడే వచ్చి నిలబడినా నాకు ఈ సత్కారం అక్కర్లేదని ప్రీతోస్మి కృతమాతిథ్యం మంజురేషోపనీయతాం తలతే కార్యకాలోమే అహస్యా ప్రతివర్తతే ప్రతిజ్ఞాతమయా దత్తానస్తాతవ్యమిహాంతరే అని వెళ్ళిపోగలిగిన వాడు, రావణుణ్ణి చూస్తే చాలు సమస్త భూతములు వణికిపోయే రోజుల్లో రావణాసురుడి దగ్గర నిలబడి ఏమనుకుంటున్నావు రామచంద్రమూర్తి అంటే మండిత విస్ఫులింగ విషమ జ్వలితానల కీలలు వబ్జ గర్భాండము నిండ రామ వసుధాదిపుడేశడు వజ్రసాధనా ఖండిత పంచకంఠ కనకంఠ పురాంతక శైలచాలనొద్దండ బలప్రచండ పురదండ విఖండన చండకాండములని చెప్పగలిగిన మొనగాడు, అంతటి ఉపాసకుడు, సంజీవనీ పర్వతాన్ని తీసుకొచ్చి వానర సైన్యాన్ని బ్రతికించగలిగిన వాడు, రామలక్ష్మణులు పడిపోయినా ఏ అస్త్రమునకు చిక్కక నిలబడగలిగినటువంటి వాడు, రాముణ్ణి ఓదార్చిన వాడు, సీతమ్మను ఓదార్చిన వాడు, సీతారాముల్ని కలిపి రామాయణ మహామాల రత్నం వందే అనిలాత్మజం అయినటువంటి వాడు, మణిపూసైన వాడు, చిరంజీవి అయిన వాడు, రామాయణంలో రాముడు అందరికీ ఉపకారాలు చేసి ఒక్క హనుమ దగ్గరికి వచ్చేటప్పటికి కౌగలించుకుని ఉత్తరాఖండలో మదంగే జీర్ణతాం జాతు యత్పయోపకృతే కపిహి, ఓ హనుమ నీవు చేసిన ఉపకారము నా శరీరమునందు జీర్ణమైపోవుగాక, దీనికి నేను నీకు ప్రత్యుపకారం చెయ్యలేనన్నారు. అంతటి మహోపకారం చేసినవాడు, సీతారాముల యొక్క ప్రేమని పొందినవాడు, రామనామం పట్టుకుని చిరంజీవి అయినవాడు, భవిష్యత్ బ్రహ్మ అయినవాడు, చేతకాక ఈశ్వరుణ్ణి ఎక్కించుకుని ఇలా అన్నాడా? ఇన్ని ఉన్నవాడు ఈశ్వర భక్తితో ఆ రామచంద్రమూర్తి ఏమి పిచ్చి వేషాలు కొన్ని బయలుదేరుతున్నాయి సభలో, ఎవరో చూసి బుద్ధిగా ఉండడం నేర్చుకోమని చెప్పండి. ఇది సినిమా హాలు కాదు ఇళ్లలో వేయడానికి. భావ ప్రచోదనాన్ని సాత్వికంగా ఉంచుకోవడం అలవాటు చేసుకోండి. అలా అలవాటు లేకపోతే సభలోకి రాకుండా దూరంగా కూర్చోండి. కాబట్టి ఇంత శక్తి ఉన్నా అత్యంత వినయంగా ఉండి రామచంద్రమూర్తిని తన భుజాల మీద కూర్చోపెట్టుకుని ఇంతకన్నా నాకేం కావాలని అడిగిన వాడెవరున్నాడో అటువంటి వాహనం మీద ఇప్పుడు స్వామి ఊరిరిగింపుగా బయటికి వస్తారు. అటువంటి హనుమద్వాహనం మీద స్వామి విడుతుండగా చూడడం కన్నా మన జీవితానికి భాగ్యమే ఉంది. అటువంటి వాహనం మీద కూర్చుని సహస్రదీపాలంకార సేవలో ఊయలలూగుతుంటే, అన్నమయ్య యొక్క కీర్తనలు వినపడుతుంటే ఆ ఆనందంతో ఆ ఊయల యొక్క ఊపు చూసి తరించడం కన్నా మనకి కావలసిందే ఉంటుంది. కాబట్టి చక్కగా ఇప్పుడు అది అనుభవిద్దాం. రేపటి రోజున బాగా జ్ఞాపకం పెట్టుకోండి, అందరికీ అవకాశం ఈశ్వర సేవలో ప్రత్యక్షంగా కల్పించడం కోసమే రేపు సాయంకాలం పూలతో పంచకట్టడం ఆప్ చేసి గంధంతో పంచకట్టడం అన్నది ఏర్పాటు చేశాం. అందరూ తమ శక్తిని ఉపయోగించి సుప్రభాత దర్శనంకి వచ్చినప్పుడే తెచ్చేసుకుని సుప్రభాతం అయిపోగానే ఎక్కడి వాళ్ళు అక్కడ కూర్చుని జరిగే క్రతువు జరుగుతుంటుంది. కళ్ళటు పెట్టండి, చేతులతో గంధం తీద్దాం. నేను తీస్తాను. ఎంత గంధం మనం తీయగలమో అంత గంధం తీసి ఇస్తే చక్కగా పరమ ప్రేమతో చేసేటటువంటి వైదిక బృందం మనకి లభించింది. వాళ్ళు ఆ చందనంతో స్వామికి పంచకడతారు. రేపు సాయంకాలం అటువంటి అద్భుతమైన దర్శనాన్ని చేసుకుని మనం చక్కగా ఆనందాన్ని అనుభవిద్దాం. కాబట్టి ఇప్పుడు ఆ వాహనం బయలుదేరుతుంది. మనందరం మాడవీధుల్లో ఊరేగింపుగా స్వామితో వెళ్ళొద్దాం. మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం.